నరేంద్ర మోడీ గారి త్యాగం ఏమన్నా ఉందా అన్న? అనామాతం ఏసిన కుర్తా మల్లయ్యకుంట 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసిండు. ఏసిన కుర్తా మల్లయ్యనే ప్రజలను బిచ్చగాలని చేసిండు. కరోనా వస్తే లక్షలాది మంది బిడ్డలు రోడ్డు మీద పడి చచ్చిపోతా ఉంటే కనీసం దావకాళ్ళు పెట్టి ఈ పేద వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచన చేయలే నరేంద్ర మోడీ గారు. ఆయనకు ఒకటి కావాలి, ఏంది? రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగం అంటే ఏంది? రాజ్యాంగంలో ఈ బిడ్డల హక్కులుంటాయి. అందులో ఎవడన్నా మిమ్మల్ని కొడితే ఆ రాజ్యాంగం ఊకోదు, మీకు అన్నం పెట్టకపోతే రాజ్యాంగం ఊకోదు. ఇవాళ ఏమంటుండు? రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు 400 సీట్లు కావాలన్నట్టు. ఇద్దా పేదోళ్ళకేరే? దేశంలో కోట్ల మంది పేదోళ్ళు ఉన్నారని నరేంద్ర మోడీ ఒప్పుకుంటున్నాడా లేదా? మరి నువ్వెందుకు ప్రధానమంత్రి? నువ్వెందుకు? ఇంకా మీకు తెలుసో తెలియదు, నరేంద్ర మోడీ ఏడికి పోయినా గుళ్ళకు గోపురాల ముక్తానికి ఆయనకు భక్తి ఏం లేదు. ఆయన యాక్టింగ్ చేస్తాడు అంతే. అసలైన భక్తి మనది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి నేను చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా శ్రీరాముని నమ్మితే, నువ్వు నిజంగా విశ్వసిస్తే శ్రీరాముని మీద భారం వేసి ఇంట్లో కూర్చో. మేము ఒరిజినల్ శ్రీరాముని భక్తులం. మేము దేవుళ్ళను ఆదరించేటోళ్ళం, దేవుళ్ళను ఆరాధించేటోళ్ళం. కాబట్టి శ్రీరాముని ఆశీస్సులతోనే ఇలా మీ అందరి దగ్గరికి వచ్చి కలుస్తా ఉన్నాం. మేమంతా మీ అందరం దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం. సోదరులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంత్రణను గద్దె దించడానికి మీరు ఏ విధంగానైతే పోరాటం చేసిరో, కేంద్రంలో ఉన్నటువంటి మరో నియంత్రణను గద్దె దించడానికి అదే విధంగా శక్తి వంచన లేకుండా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా రఘువీర్ రెడ్డి అన్నకు ఆ చేతి గుర్తు పైన వేసి అఖండ విజయాన్ని కట్టబెట్టి ఢిల్లీకి పంపుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.